ఈ వీడియో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, తర్వాత బజ్జీలకాయలు ఉంటారు. ఎర్రటి బజ్జీలకాయలు పండిందా తెల్లగా ఉంటాయి. బజ్జీలకాయ అంటే పొడవుగా ఉండి చాలా పెద్ద కాయలు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి అన్నమాట. తింటుంటే కారం తక్కువ ఉంటే బాగుంటాయి తినడానికి. అలా వేయించుకొని తినేస్తుంటారు నంచుకొని. ఈ బజ్జీకాయలు బజ్జీలు వేసుకోవడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. వాము, ఉల్లిపాయలు, ఇది ఉప్పు, తర్వాత నిమ్మకాయ రసం వేసుకొని తింటారు, బాగుంటుంది బజ్జీలు. అలా 4-5 బజ్జీలు హాయిగా తినేయచ్చమాట వేడి వేడి. ఉల్లిపాయలు నిమ్మకాయ రసం వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తినవచ్చు అన్నమాట బజ్జీకాయలు. అలాంటివి విత్తనాలు మొలకెత్తడానికి వేసాము. అలా క్యాప్సికమ్ కూడా బాగుంటుంది, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఈ కలర్లు. అయితే 2 పెట్టాము మేము, ఒకటి రెడ్ సాయిల్, ఒకటి బ్లాక్ సాయిల్. దేంట్లో బాగా వస్తుంది అని చెప్పేసి అయితే రెడ్ సాయిల్స్లోనే తొందరగా జర్మినేషన్ వచ్చింది, బాగా వచ్చింది. బ్లాక్ సాయిల్లో కొద్దిగా కలిసింది. వాటర్ క్రస్ అని, ఇది కూడా మంచిది, సూపర్ ఫుడ్. ఆ మొక్కలు వచ్చేసినాయి, కానీ కింద కొద్దిగా ఇప్పుడు లేటుగా వస్తున్నాయి మొక్కలు. ఇవి క్యాప్సికమ్ మొక్కలు, చిల్లీ మొక్కలు, బజ్జీకాయలు వస్తున్నాయి, కానీ లేటుగా వస్తున్నాయి అన్నమాట. కానీ రెడ్ సైడ్ త్వరగా వచ్చింది, ఏం కంటామినేషన్ ఏం లేదు, రెడ్ సైడ్లో బాగా పెరిగింది. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే రెడ్ సాయిల్స్లో అవి జర్మినేషన్ అది బాగుంటుంది, పిహెచ్ తక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు రెడ్ సాయిల్ బాగుంటుంది, డ్రైనేజ్ ఫెసిలిటీ బాగుంటుంది. బ్లాక్ సాయిల్స్లో కొద్దిగా డ్రైనేజ్ సరిగ్గా ఉండదు, ఆక్సిజన్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుందంట. అంటే రెడ్ సాయిల్ మంచిది మనకి, ఎక్కువగా వెజిటబుల్స్కి, పాటింగ్ మిక్చర్స్కి రెడ్ సాయిల్ ఉపయోగించడం వల్ల మనకి గ్రోత్ అది బాగుంటుంది. కానీ బ్లాక్ సాయిల్స్లో డ్రైనేజ్ ప్రాబ్లం మనం మేనేజ్ చేయగలిగితే బ్లాక్ సాయిల్లో ఎక్కువ మినరల్స్ ఉంటాయి అన్నమాట, ఫెర్టిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే బలం ఎక్కువ ఉంటుంది బ్లాక్ సాయిల్, నల్లరేగడి నేలలోనే బలం ఎక్కువ ఉంటుంది. కాకపోతే డ్రైనేజ్ సరిగ్గా ఉండదు. దీంట్లో బలం తక్కువ ఉంటుంది అన్నమాట, రెడ్ సాయిల్లో డ్రైనేజ్ బాగుంటుంది అన్నీ అన్నమాట. అందులో ఆర్గానిక్ మ్యాటర్ అన్నీ చేసుకుంటే రెడ్ సాయిల్ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇది జర్మినేషన్ ఎక్స్పెరిమెంట్ చేశాను.